హలో హలో హాయ్ హాయ్ కెన్ యూ స్పీక్ టు ఐ డ్రీమ్ చరణ్? నేనండి. నమస్తే అండి, నా పేరు శివరాజ్, మన జయం నిత్యంలో సినిమా డైరెక్టర్ని. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదండి, మన ఐ డ్రీమ్స్ వీడియో నేను చాలాసార్లు చూశాను. ఏంటి మనం అప్రోచ్ అవుతాం అంటే ఏం అప్రోచ్ అయ్యాడు? ఐ లవ్ యువర్ వీడియోస్, ఐ లవ్ యువర్ క్రియేటివ్ వర్క్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జస్ట్ కాల్ యూ టు చెక్అవుట్, లైక్ మనం ఏదైనా ఒక మన సినిమా ప్రమోషన్కి ఏదైనా మంచి వీడియో అయినా చేయగలమని ఫోన్ చేశాను. వీడియోనా సార్? చేసేద్దాం సార్, నైస్గా చేద్దాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. కెన్ వీ ప్లాన్ సంథింగ్ ఇన్ 5-10 minutes? 5 నిమిషాలన్నా? అదేంటండి, మీరు చాలా ఫాస్ట్ అని అన్నాను. ఐ థీమ్ చాలా ఫాస్ట్, చాలా క్రియేటివ్గా ఉంటారన్న. అయిపోతుంది సార్, మంది అంటే అంతే సార్, ఫాస్ట్ అన్ని మంది. డన్ అయితే ఒక 10 minutesలో ఉంటాను. ఏంటి 5 నిమిషాలు అంటున్నాడు? అనిల్ వచ్చినాం. ఓకే, అనిల్ అభిషేక్ ఎక్కడ? ఇంకా రాలేదంటయ్యా అని చెప్పేట్టు. సరే పెన్ను పేపర్ తీసుకురా, మనమే రాసేద్దాం. పేపర్లు ఇచ్చినావు, పెన్ను ఎవరు ఇస్తారు? సరే ఓకే, కూర్చొని నా ముఖం చూస్తావా? నాకు రాదు 3, నా లవర్కు శివుడు, నాతో పెట్టుకుంటే చెడుగుడే. ఇది క్లైమాక్స్ డైలాగ్ అంటే. సార్ వచ్చారా? స్క్రిప్ట్ కూడా రెడీ అయింది, నువ్వు వెళ్ళి కెమెరాలు సెట్ చేసుకో. ఈడొకడు హారర్ ఫిల్మ్ జీనీలా ఉంటాడు, ఒకటికి అర్థం కాదు. హలో సార్. హలో, నేనే సార్, ఐ డ్రీమ్ సార్. మీతో కాన్సెప్ట్ చెప్పడానికి వచ్చాను. రమ్మ కూర్చో. సార్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు యాక్టర్గా వచ్చారు సార్, ఇప్పుడు సోలో హీరోగా స్టార్ట్ అవబోతున్నారు సార్. అవును. సో ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్. హెవీగా అంటే సో కొత్త ఎక్విప్మెంట్ అంతా వాడదాం అనుకుంటున్నాను సార్. అంటే ఎట్లా అండి? ఫస్ట్ షార్టే సార్, మీరు మీ ముందు జిమ్ ఇలా బ్యాక్ ఇట్లా సైడ్ అవుతుంది సార్, మీరు రన్నింగ్లో వస్తుంటారు సార్, వెంటనే పక్కన బాబులు వెళ్తారు సార్. ఇప్పుడు ఇక్కడ రౌండ్ ట్రాలీ ఒకటి వేస్తాం సార్ మీ చుట్టూ, బుల్లెట్స్ పడాలి కదా సార్. అవును. ఇక్కడ నుంచి ఫేస్ మీద నుంచి డ్రోన్ ఇలా సబ్బని పైకి వస్తుంది సార్. ఇది డ్రోన్ కూడా వాడతారా? అవును సార్, డ్రోన్ కూడా వాడతారు. కొంచెం బాగా తెస్తావుగా బిల్డప్. బాగా ఇస్తారు సార్. ఓకే, కబాలి లాంటి చూడు ఇంకోసారి. కంపల్సరీ సార్. మంచి సినిమాలు చూస్తే బాగా పెద్ద హీరోలు ఎట్లా చేస్తారు అలా చేస్తారు సార్. అట్లే చేస్తారు. జిమ్మి ఉంది, డ్రోన్ కూడా ఉంది సార్. రౌండ్ ట్రాలీ కూడా ఉంది సార్. పద అయితే ఎరగదిద్దాం. అనిల్ ఆయన ఎవరు? కెమెరామెన్ సార్. ఓహో, ఓకే. షార్ట్ జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి అంటే ఎట్లా? ఓహో, ఈ పైనుంచి కింద జిమ్మి. మరి డ్రోన్ అన్నావు ఏది? సింపుల్ సార్. ఓ, మరి రౌండ్ ట్రాలీ అన్నావు? రౌండ్ ట్రాలీ అనిల్. ఏది అడిగినా అనిల్ అంటున్నావు. ఏ పేరు అనిల్? అవును సార్. ఎక్కడ అది రౌండ్ ట్రాలీ? ఏది? ఇదే సార్, రౌండ్ తిరగడం. అర్థమైంది. పాప ఈ జిమ్మి, రౌండ్ ట్రాలీ, ఈ డ్రోను పక్కన పెట్టి ఉత్తి కెమెరా ఒకటి పట్టుకుంటారా చెప్తా. కూర్చో సార్. ఏంటి పంచ్ డైలాగ్ సార్. ఏది ఇవన్నీ పంచ్ డైలాగ్? అవును సార్, అదిరిపోతాయి సార్. ఒకటి చదువు. సోమ బుధ గురు శుక్ర శని ఏ రోజు వచ్చినా సరిపోదు, మంగళవారం మాత్రం రావద్దు. భలే రాసేవాయన. జయముని చెమరా చూడండి, దోమలు పారిపోతాయి. జయముని చెమరా చూడండి, జరాలు ఇలాంటివి కూడా రాయిపోయా? రాసింది సార్. ఆల్రెడీ ఉన్నాయా? భయాలు పారిపోతాయి. వద్దులే, నువ్వు బయలుదేరు, నేనేం చెప్పుకోండి. మా సినిమా కాన్సెప్ట్ ఇది కాదు, మా డైరెక్టర్ ఒప్పుకోడు. నువ్వన్నా బాగా చేస్తావు అనుకుంటా, నువ్వు కూడా నాకు భలే దొరికి. బయలుదేరు నడు. ఒక్క డైలాగ్ ఇగో, అనవసరంగా మంగళవారం అవకు, నడు బయలుదేరు. సార్ మంగళవారం డైలాగ్ తీసేస్తాను సార్. తీసేయటం కదా, నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. చెప్తే అర్థం కావట్లేదు. ముందు సినిమా చూడిపోన్నాడు. ఫస్ట్ సినిమా చూడు, అర్థం అవుతుంది. ఆయనతో కదగా నేనే చెప్పుకుంటాను. ఇలా బిల్డప్ షాట్లు ఉండవు, మంచి డైలాగులు ఉండవు. ఏం తీయాలో ఏం తీయకూడదు అన్న క్లారిటీ స్పష్టంగా కనపడుద్ది. ఏది లేకుండా ఏదో సినిమా తీసేద్దాం తీయలేదు. ఓ మంచి కాన్సెప్ట్ తీసుకొని ఓ మంచి సినిమా చేద్దామని ప్రయత్నం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చాలా ఇదిగా బాగా అప్రిషియేషన్ అనేది, దానికి ఇంకో పదం లేదు, అంత బాగా చేశారు. ఏదైనా ఒక సినిమాలో తీసుకుంటే కంటెంట్ విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే విషయాలు చాలా తక్కువ ఉంటాయి. అదే జయముని చెమరా తీసుకుంటే ఓ సర్వమంగళం ఉంటాడు, ఓ రాణి ఉంటుంది. సర్వమంగళం సర్వేశాల అయ్యాడు. ఇది మెయిన్ స్ట్రీమ్ తీసుకుంటే సబ్స్లాట్లు, ఓ కోతి బొమ్మ ఉంటుంది, జేసీ ఉంటాడు, ఓ మంగళవారం ఉంటుంది, కృష్ణ భగవాన్ ఉంటాడు, ఓ ఇంటి పర్మిషన్ కోసం వచ్చిన పోసాన్ ఉంటాడు, ఆయన ఆడుకునే క్లర్క్ ఉంటాడు. ఇవన్నీ ఆఫీస్ బయట చూసుకునే ఓ తత్కాల్ క్యారెక్టర్,
ఎవరినైనా సరే రెచ్చగొట్టి ఏదైనా చేయించవచ్చు, వాళ్ళని ఎదుటోడిని ఇబ్బందుల్లో పెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకునే జోగి బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి చాలా సరదాగా అందరినీ ఆహ్లాదపరుస్తూ ఒక కొత్త వాతావరణంలోకి తీసుకెళ్ళి ఆ అనుభవాన్ని మీకు ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. మీరు ఆ అనుభూతికి లోనవుతారు. చాలామంది మున్సిపల్ ఆఫీసులకి గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి ఉంటారు యూత్ ఎవరు, రేపు భవిష్యత్తులో వెళ్ళాల్సి వస్తే ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు జయమునిత్యంరాకు వస్తే ఆ అనుభవాన్ని ఒక ఐడియా, నెక్స్ట్ టైం ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు వెళ్తే మీరు ఆఫీస్కి వెళ్తే మా జయమునిత్యంరా గుర్తొస్తుంది. అంత అంబియన్స్ క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకునేది ఇంటర్వెల్ అయిన తర్వాత మొదలవగానే ఒక 5 నిమిషాలు తింటాం మానేస్తారు, 10 నిమిషాలు. దాని తర్వాత హ్యాపీగా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉంటారు. నా కెరీర్కి కూడా ది బెస్ట్ ఈ సినిమా జయమునిత్యంరా. సీన్లు వైజ్ తీసుకున్నా, సినిమా వైజ్ తీసుకున్నా ఇప్పటివరకు నాకు ది బెస్ట్ జయమునిత్యంరా అని చెప్పాలి. అంటే ఈడియట్ నాకు బ్రేక్ వచ్చింది, అప్పటివరకు అది బెస్ట్. దాని తర్వాత సోలో, దాని తర్వాత ఇది. ఎప్పటికి ఏది వచ్చినా కానీ ఈడియట్టే నా బెస్ట్. కానీ ఒక ఆర్టిస్ట్గా నాకు ప్రూవ్ చేసింది మాత్రం, నాకు బాగా పేరు తీసుకొచ్చింది జయమునిత్యంరా. మా తాపత్రయం అంతా మిమ్మల్ని ఒక 2 నిమిషాలు కూర్చోబెట్టి మా సినిమా గురించి చెప్పాలంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ మొదలు పెడితే ఎవరు చూడరని సరదాగా ఈ గిమ్మీలు అని ఏదో మిమ్మల్ని ఇన్పుట్ చేయడం కోసం సరదాగా చేశాం. సినిమాని ఇలానే ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి శ్రద్ధగా విను, తిన్నగా పాడు. నేను సరిగానే పాడుతున్నానండి. విన్నావు కదా, క్లియర్గా అలా పాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పింది అర్థం అవుదా నీకు? బుర్రకే కదా, ఓ నోట్ ఎక్కడ ఉంది, ఓ నోట్ అక్కడెక్కడ ఉంది. నేను సరిగానే పాడుతున్నా. నడవడం ఇలా నడవాలి, ఇలా కాదు. నేను సరిగానే పాడుతున్నానండి. ఏడు సరిగ్గా పాడుతున్నా, మళ్ళీ ఎందుకుంటే ఇక్కడ బుద్ధిగా ఇలా మాట్లాడితేనే ఉండండి. అసలు ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు ముందు. ఇప్పుడు మరి తెలుగు పాడు. నేను పాడను.